నా అన్వేషణ దొబ్బిందా ఏంది నీ ఆలోచన? ఒక మేధావి, సిద్ధాంతి, వేదాంతి, గుట్టలు గుట్టలు టాలెంట్ ఉన్న గరికపాటి గారికే ఒట్టలు కట్ చేయాలని చెప్తున్నావు. అయినా పెళ్ళి పెటాకులు, ఇల్లు, సంసారం ఉంటే మానం, మర్యాద, పెద్ద చిన్న అనేది ఏదైనా తెలిసి ఉంటుంది. అయినా ఒంటరోని వైతివి, ఏది మాట్లాడినా చెల్లుతుందని ఏది పడితే అది మాట్లాడేస్తున్నావు. నువ్వు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోతావని తెలుసు, కానీ నీ మైండ్ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోతున్నట్టున్నది. అయినా నీ వ్యవహారం ఊటకో ఏషం, ఆటకో దేశం లేకున్నది. మంచోడు అంటే మంచంకోలు ఎత్తుకపోయినట్ట నియాసంటోడు. మాట తీరు మార్చుకో, లేదంటే జనాలు అన్సబ్స్క్రైబ్ చేసి నిన్ను మార్చిపడిస్తారు. నా అన్వేషణ మీద ఉన్న గౌరవము, రెస్పెక్టు అన్నీ ఒక్క దెబ్బతో వీక్నే భయ్యా. నిజంగా చాలా దారుణంగా మాట్లాడిండు. ఫస్ట్ టైం ఇంత లాజిక్ లేకుండా మాట్లాడడం జరిగింది నా అన్వేషణ అని చెప్పాలి. ఎప్పుడైనా ఒక పాయింట్ పట్టుకొని కరెక్ట్గా మాట్లాడతాడు, లాజిక్గా మాట్లాడతాడు. ఈసారి మాత్రం చాలా దరిద్రంగా, దారుణంగా అవమానిస్తూ నిజంగా చాలా నీచంగా దిగజారి మాట్లాడాడు భయ్య నా అన్వేషణ చెప్పాలి. ఇక్కడ మనం గమనించినట్టయితే గరికపాటి గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. అంత పెద్ద వ్యక్తిని, అంత పెద్ద సిద్ధాంతిని, అంత పెద్ద వేదాంతిని భయ్య తీసేసి వట్టకాయలు కట్ చేయాలని చెప్పేసి అంత నీచంగా అవమానిస్తూ మాట్లాడడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే భయ్య, శివాజీ గారి గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడాడు. అమ్మాయిలకు సపోర్ట్ చేస్తుంటేనే బాగుంటుంది, అమ్మాయిలకు సపోర్ట్ చేస్తున్న పేరుతోటి భయ్య ఇక్కడ శివాజీ గారి అమ్మన బూతులు తిట్టిండు. నిజంగా చాలా దారుణమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే నా అన్వేషణ నుంచి ఈ రకంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది నా అన్వేషణ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారు నా అన్వేషణ ఈరోజు మాట్లాడిన తీరు చూస్తే. ఈ యొక్క వీడియోతోటి భయ్య నా అన్వేషణకి చాలా పెద్ద మైనస్ అయిందని చెప్పాలి. ఎప్పుడైనా మంచి లాజికల్గా, చాలా మంచి చాకచక్యంగా ఆలోచించి మాట్లాడతాడు. ఈసారి అన్నీ మిస్ అయిపోయినని చెప్పాలి. ఈ ఒక్క దెబ్బతోటి చాలామంది నా అన్వేషణ ఫ్యాన్స్ మాత్రం అయిపోయారని చెప్పొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే భయ్య, అసలు అమ్మాయిలకి ఫుల్ సపోర్ట్ చేయడానికి వీడియో తీసిండు, కానీ ఇక్కడ శివాజీ గారిని అమ్మన బూతులు తిట్టడం జరిగింది. నిజంగా చాలాసార్లు ఎల్ వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది శివాజీ గారి మీద ఈరోజు. నిజంగా శివాజీ గారిలో ఇంటెన్షన్ ఏంది? శివాజీ గారు ఒక్క మాట తప్పిండు, అండ్ గరికపాటి గారు కూడా ఒక్క మాట మిస్ అయిండు. కానీ ఆ ఒక్క మాటను పట్టుకొని లాగి తిరిగి చాలా దారుణంగా శివాజీ గారిని, వాళ్ళ అమ్మని దారుణంగా తిట్టడం జరిగింది ఎల్ వర్డ్స్ యూజ్ చేస్తూ నా అన్వేషణ గారు. నిజంగా చాలా నీచానికి, చాలా దిగజారి మాట్లాడడం జరిగింది భయ్య ఈరోజు. నిజంగా నా అన్వేషణ ఖచ్చితంగా ఈరోజు మర్చిపోయాడు తన ఆలోచన అనిపించింది. ఈ విధంగా వీడియోస్ కోసమని, వ్యూస్ కోసమని వైరల్ కంటెంట్ పట్టుకొని చాలా దారుణమైన సిచ్యువేషన్లో నా అన్వేషణ ఈరోజు మాట్లాడిన మాటలు మాత్రం ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని చెప్పొచ్చు. నా అన్వేషణ మరొక మిస్టేక్ చేసింది భయ్య. అదేంటంటే ద్రౌపది పేరు తీసుకురావడము అండ్ సీతాదేవి పేరు తీసుకొచ్చి వాళ్ళ టీషర్ట్లు వేసుకున్నారా, వాళ్ళ మీద రేపులు, అగత్యాలు జరిగాయని చెప్పేసి మాట్లాడము. ఈ విధంగా మాట్లాడడం ద్వారా నిజంగా అక్కడ కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. ఇక్కడ హిందువులు చాలా అయిపోయారు. అండ్ హిందువులు వరుసగా రీల్స్ చేస్తూ అండ్ అతనికి రివర్స్ మాట్లాడుతూ కౌంటర్ అటాక్లు ఇస్తూ మాత్రం ఖచ్చితంగా నా అన్వేషణని గురి చూసి కొట్టడం జరుగుతుందని చెప్పొచ్చు. చాలా కోపంతో రగిలిపోతున్నారు భయ్య. ఎందుకంటే నా అన్వేషణ ఆ విధంగా ఈరోజు గెలికించుకోవడం జరిగిందని చెప్పొచ్చు. నిజంగా ఇక్కడ ఏదైతే హిందుత్వాన్ని గెలకడం జరిగింది అండ్ అమ్మాయిలకు ఏదో పొగుడుతో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఉంటారు, వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకుంటారు అని చెప్పేసి అండ్ అక్కడ ఇంటెన్షన్, శివాజీ గారి యొక్క ఇంటెన్షన్ పక్కన పెట్టేసి శివాజీ గారిని అమ్మన బూతులు తిట్టడం జరిగింది నా అన్వేషణ. నిజంగా ఏదైనా నా అన్వేషణకి ఫుల్ ఫ్యాన్స్ ఉండేది అండ్ ప్రపంచ యాత్రికుడు కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అండ్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తన మంచిని పక్కన పెట్టి చెడు పేరు ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు. అండ్ నా అన్వేషణ ఈరోజు చేసిన మిస్టేక్లు ఒకటి ఖచ్చితంగా శివాజీ గారు వాళ్ళ అమ్మని తిట్టడం, అండ్ ఇంకొకటి ఏంటంటే హిందువులో ఉన్న ఏదైతే వాళ్ళ గ్రంథాల్లో ఉన్న సీతాదేవి అండ్ నెక్స్ట్ ద్రౌపది పేర్లను తీసుకొచ్చి వాళ్ళని గెలకడం, అండ్ ఇంకోటి గరికపాటి గారిని అంత దారుణంగా కట్ చేయాలని చెప్పేసి అక్కడ మాట్లాడడం, ఇలాంటి మిస్టేక్లు మాత్రం ఖచ్చితంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆయన లైఫ్లో ఆయన ఏదైతే నా అన్వేషణ గారు చేసిన పెద్ద మిస్టేక్ మాత్రం ఈరోజు వీడియోలో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మిస్టేక్గా మాట్లాడడం జరిగిందని చెప్పొచ్చు. ఆ బెట్టింగ్ ప్రమోషన్ల మీద ఫైట్ చేసిన నా అన్వేషణ అండ్ ఎంతోమంది రాజకీయ నాయకుల గురించి అగ్నిస్ట్గా ఎన్నో రకాలుగా వీడియోలు చేసిండు అండ్ బెట్టింగ్ యాప్లలో మంచి పోరాడిండు, యూత్కి మంచి మెసేజ్ ఇచ్చిండు, ఒక్కడు నిలబడి సోషల్ మీడియాని షేక్ చేసి పడేసిండు. అలాంటిది
ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా కాలు జారిండు, మాట జారిండు, నోరు జారిండు, అన్నీ జారిపోయాడు భయ్య. నిజంగా నా అన్వేషణ నుంచి ఎవ్వరు ఇలాంటి మాటలు కావచ్చు, ఇలాంటి మతపరమైన రెచ్చగొట్టే మాటలు కావచ్చు ఫస్ట్ టైం మనం చూస్తున్నామని చెప్పొచ్చు. అండ్ ఖచ్చితంగా నా అన్వేషణ మాట తీరు మార్చుకోకపోతే ప్రజలు ఖచ్చితంగా ఇతన్ని అన్ఫాలో చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ద్వేషం పెంచుకుంటారు, చెడ్డవాడిగా మిగిలిపోతాడు. ఇండియాకి ఎలాగో రానని చెప్పేసి, బయట ఉన్నానని చెప్పేసి ఇండియా గురించి అండ్ మన తెలుగు వాళ్ళ గురించి ఖచ్చితంగా ఇలాంటి దౌర్జన్యంగా, నీచంగా, దిగజారి ఏదైతే అమ్మాయిల గురించి సపోర్ట్ చేసిన ఉద్దేశంతో ఇంకొక అమ్మను తిడుతూ అండ్ ఇలా ఏదైతే హిందువులను గెలుపుతూ నిజంగా ఇలాంటి మాట్లాడడం, ఇలాంటి మాటలు, ఇలాంటి వీడియోలు పెట్టడం నా అన్వేషణ ఖచ్చితంగా మిస్టేక్ జరిగిపోయింది. ఇక నుంచి అయినా తన నోరును, తన ఏదైతే వీడియోని ప్రజలకు ఉపయోగపడేలాగా అండ్ ప్రజలు ఆనందంగా ఉండేలాగా, ప్రజలకు యూజ్ అయ్యేలాగా అండ్ ప్రజలు తనని ఫాలో అయ్యేలాగా ఉండాలని కోరుకుందాం. ఖచ్చితంగా ఈ విషయంలో నా అన్వేషణ 100% రాంగ్ మాట్లాడిండు, రాంగ్ చేసిండు. ఈరోజు వీడియో ఖచ్చితంగా ఖచ్చితంగా 100% రాంగ్ అనిపిస్తుంది. మరి యొక్క విషయం మీద మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. నా అన్వేష్కి మైండ్ దొబ్బింది భయ్య, చిప్పు దొబ్బింది, నిజంగా మాటలు దొబ్బాయి. ఈరోజు లాజిక్ లెస్గా మాట్లాడడం జరిగింది. ఈరోజు తను మాట్లాడిన వీడియోలో, తన కంటెంట్లో మాత్రం ఖచ్చితంగా ప్రజల్ని గెలకడము అండ్ ఇంకోటి అమ్మల్ని అవమానించడం అండ్ అంత పెద్ద గరికపాటి గారిని నిజంగా చాలా దిగజారి అవమానించి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నా అన్వేషణ నీ రూటు కానీ, నీ మాట కానీ, నీ పద్ధతి, నీ బిహేవియర్ ఏదున్నా మార్చుకోవాలి. లేదంటే ఖచ్చితంగా ప్రజలు నీ మీద చర్యలు తీసుకుంటారు. ఎంతో మంచివాడిగా ఎన్నో ఏళ్ల నుంచి పేరు తెచ్చుకొని ఒక్కసారిగా ఇంత చెడ్డ పేరుని మూట కట్టుకోవడం సరికాదు. ఇప్పటికైనా ఆచితూచి అడుగు వేయు, ఆచితూచి మాట్లాడు, పెద్దలను గౌరవించి ఎలా పడితే అలా నోరు జారి ప్రజలు కూడా నీ మీద నోరు జారుతారు, నీకు రివర్స్గా ఖచ్చితంగా మాట్లాడతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీడియోస్ అయినా, నీ ప్రయాణమైనా, నీ ప్రపంచ యాత్ర అయినా సాగించాలని కోరుకుంటూ మీ సామాన్యుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్న మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.